దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 22వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. ఈ యొక్క ఛానల్ ప్రారంభించి సంవత్సరమైంది. 22వ తేదీ మే మాసము నా జీవితంలో ఒక ప్రత్యేకమైన దినము. దేవుడు సంవత్సరం పాటు కృప చూపించి మరి మిమ్మల్ని పరిచయం చేసి ఎంతమందికి ఈ సువార్త వెళ్ళిందో నాకైతే తెలియదు, కానీ దేవుడు నమ్మదగిన వాడని వాట్సాప్ మెసేజ్లు కూడా ఎంతో మంది వాయిస్ మెసేజ్లు ఆలకిస్తున్నారు. మీ అందరికీ ప్రభు నామంలో శుభములు. నిశ్చయముగా మీ ప్రోత్సాహము ధైర్యము కావాలని ఆశపడుచు ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయన నీకు తొలకరి వర్షమును కురిపించును, తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. కాబట్టి ఇది వాగ్దానం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. పూర్తి వచనము, సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించు, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇది వాగ్దానం కదా. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము కడవరి వర్షము మీకు అనుగ్రహించు. ఒక్కసారి మనము ఇంగ్లీష్లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూస్తే, జోయల్ చాప్టర్ 2 verses 23. Rejoice, you people of Jerusalem, rejoice in the Lord your God. యెరూషలేము సియోను నివాసులారా, నీ దేవుడైన యెహోవా యందు ఆనందించి గంతులు వేడి. ఎప్పుడు కూడా నీవు దేవుని యందు ఆనందించాలి. ఆనందించడం వల్ల నీకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. కీడు కలిగిన, దుఃఖము కలిగిన, వేదన కలిగిన దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. ఎందుకని? ఫర్ ద రైన్ హీ సెండ్స్ డెమాన్స్ట్రేట్స్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అంటే మనము ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా ఆయన దుష్టులకు నీతిమంతులకు కూడా వర్షము అనుగ్రహించువాడు, వెలుగును ఇచ్చేవాడు. Once more the autumn rains will come as well as the rains of the spring. Autumn and spring అంటున్నారు, అంటే తొలకరి వర్షము కడవరి వర్షము. కనుక ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఈరోజు మనము నేర్చుకోబోతున్న వాక్యము, వాగ్దానం ఏంటంటే 7 దీవెన మనము నేర్చుకోబోతున్నాం. 7 దీవెన నేర్చుకునే ముందు, ఎవరైనాను నాకు విరోధముగా పాపం చేసిన నేను ఎంత మట్టుకు క్షమించాలి, ఎన్నిసార్లని సీమోను పేతురు అడిగినప్పుడు 77 మట్టుకు అని నేర్చుకున్నాం కదా. కారణము ఏమిటి అని దాని లేఖనము లోతు భావం చూసినప్పుడు, ఆదికాండము 4వ అధ్యాయము 24వ వచనంలో 7 ప్రతిదండన కయీను కోసం వచ్చిన ఎడల, అంటే కయీను తన తమ్ముడైన హేబెల్ని చంపినప్పుడు, భూమి మొర్రపెట్టినప్పుడు 7 శాపము, ఉగ్రత, దండన, శిక్షావిధి కయీను మీదకి వచ్చినప్పుడు, లెమెకు కోసము 77 వచ్చును, 77 times. కనుక ప్రభునందు ప్రియులరా, అగ్నిగుండము 7 మరి వారు అగ్నిని హెచ్చించినట్లు 7 ఆత్మ అభిషేకము యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. కనుక మొట్టమొదట ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలోనికి వెళ్లే ముందు, ఆ యొక్క అబ్రహాముని పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, దేవుడు ఏమి చెప్తున్నాడు? నీవు లేచి, మొట్టమొదట నీవు ఉన్న స్థలము నుండి నీవు లేచి, నెంబర్ 2 నీ దేశము నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి. అంటే నీవు 3 విషయాలు విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళిన ఎడలా 7 ఆశీర్వాదం, 7-fold blessing ఇక్కడ అబ్రహాం కోసం చెప్పబడుతుంది. 1, నిన్ను గొప్ప జనముగా చేసి, నెంబర్ 2 నిన్ను ఆశీర్వదించి, నెంబర్ 3 నీ నామమును గొప్ప చేసి, నెంబర్ 4 నీవు ఆశీర్వాదముగా, యు విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు అనగా 7 అంతల ఆశీర్వాదం ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే అబ్రహాముని దేవుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టమనడానికి కారణం పరలోకపు తండ్రిగా ఉండడమే కాకుండా అబ్రహామును జనములకు తండ్రిగా నియమించబోతున్నాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజున 30 సంవత్సరాలు దగ్గరికి పడుతుంది నాకు కువైట్లో. కాకినాడను విడిచిపెట్టి ఆ రోజు రాకుండా ఉంటే 15 సంవత్సరాల సేవా పరిచయం ముగించుకోవడానికి దగ్గర పడుతున్న నేను అన్నీ కూడా ఏవేవి లాభకరంలో వాటినన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటేనే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత, గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి ఇక్కడ కొన్ని వచనాలు చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? సియోను జనులారా ఉత్సహించి. కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయములో దేవుడు ఏమి చేశాడు అక్కడ మనము చూసినప్పుడు దేవుడు 7 అంతల తెగుళ్ళు పంపించినట్లు చూస్తున్నాం. ఏ విధముగా? గొంగలి పురుగులు పంపించాడు, మిడతలు పంపించాడు, పసరు పురుగులు పంపించాడు, తర్వాత చీడ పురుగులు, ఇవన్నీ నాశనము చేసి, మొత్తము నాశనము చేసి, అంటే ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు మొత్తము వారికి ఏమి మిగలకుండా ధాన్యము, క్రొత్త ద్రాక్షారసము, తైల వృక్షము, పొలము, భూమి పాడైపోయి గోధుమలు, యవలు అంటే ఏమీ లేకుండా అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరి చెట్లు సంతోషమే లేకుండా నాశనమైపోయింది కదా. అయితే 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 ఈ రోజున దేవుడు నీకు నాకు చెప్తున్న మాట, ఏ రోజునైతే దేవుని సన్నిధిలో కూర్చొని అంగలారుస్తామో, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి మనము కన్నీటితో ఉపవాస దినము ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు దేవుడు చెప్తున్న మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ చెప్పబడుతున్న ఎంత గొప్ప మాట అంటే 21 నుంచి, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఏమంట? పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించు. కనుక డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. డబల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఫస్ట్ది జోయల్ 2:23 మనం చూసాం కదా. డబల్ పోర్షన్, రెండంతల ఆత్మ, రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం ఇక్కడ మనము చూస్తున్నాం. ఫైనాన్షియల్ అబండెన్స్ అంటే ఈ యొక్క మనము చూసినప్పుడు 24వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది? స్పష్టముగా నీతో నాతో కొట్లు ధాన్యముతో నిండును, అంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లిపారును. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అక్కడ మరి స్టోర్ రూమ్స్, మనకి ఇక్కడ బ్యాంక్ లాకర్స్ అని చెప్పొచ్చు. రిస్టోరేషన్ అంటే దేవుడు తిరిగి సమస్తమును కడతాను, తిరిగి నీకు ఇస్తాను అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? 25వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములను జరిగించిన దేవుడని యెహోవా నామం స్తుతించున్నట్లు మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు ఏవైతే తినేసినాయో సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. రిస్టోరేషన్. ఇక 3వ పాయింట్ అయింది కదా. 4వ పాయింట్ మిరాకల్స్.
అద్భుత కార్యములు, అద్భుత కార్యములు. కనుక వింత కార్యములు మనం చదివాం కదా, చూసారా? ఇక తర్వాత వాక్యం చూసినప్పుడు గాడ్స్ డివైన్ ప్రెజెన్స్ అంటే దేవుడు ఆయన నీకు తోడుగా ఉండి, ఇక్కడ ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడను నేనే అని, నేనే మీ దేవుడనైన యెహోవాని మీరు తెలుసుకుంటారు కనుక ఇక ఎన్నడూ సిగ్గునందరు. చూసారా? అంటే దేవుడు మీ మధ్య నివాసిస్తాడు. అందుకనే జకర్యా 2:10 నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను కనుక స్తుతించి కొత్త కీర్తనలు నా కోసం పాడండి. నీవు స్తుతులు చేసినప్పుడు ఆయన నీ మధ్యకు వచ్చి నివసించే దేవుడిగా ఉన్నాడు. ఇక బ్లెస్సింగ్స్ అపాన్ యువర్ ఫ్యామిలీ, యోవేలు 2:28 మనందరికీ బాగా తెలుసు. నేను సర్వజనుల మీద, మీ బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కనుక ఆయన తన యొక్క ఆత్మని మన మీద నింపే దేవుడుగా, మనల్ని బలపరిచే దేవుడుగా. ఇక చివరిగా మనము చూస్తే డెలివరెన్స్ అంటే విడిపించేవాడుగా. ఈ 32వ వచనంలో సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొనిన వారిలో, శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. కనుక ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడుదురు. ఈ వాక్యాలు ఎత్తిపడుచు పౌలు ఎంతగా రాస్తున్నాడో అంటే ఈ రోజున 7 శాపము, 77 ఉగ్రత ఎందుకు వచ్చింది? ఆదికాండము 4వ అధ్యాయము 23వ వచనంలో లెమెకు ఏమంటున్నాడు? తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపుతుంది, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచు ఇద్దరిని చంపాడు. 77 అంటే మన జీవితంలో ఎవరిని చంపలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటున్న నీవు నేను దేవునికి చెందవలసిన సమయం ఇస్తున్నామా? ప్రార్థించతగినంతగా ప్రార్థిస్తున్నామా? కష్టము కలిగినా కూడా ఆయన సన్నిధిలో గడపగలుగుతున్నామా? కన్నీరు వచ్చినా కూడా ఆయనగా స్తుతిస్తున్నామా? నిత్యముగా ఆయన యందు నమ్మకం ఉంచగలుగుతున్నామా? దేవునిగా ఆరాధించగలుగుతున్నామా అన్నప్పుడు సేవా పరిచయలో అనేక మందికి నేను సేవ చేశాను. వారందరూ వస్తే స్థలము నేను సరిపోదు. అంతమంది ఏం చెప్తారు తెలుసా? అయ్యగారు అప్పులు అని చెప్పి తిరిగి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి కష్టాన్ని నమ్ముకుంటున్నారు. ఆ జీతం వస్తుంది కానీ చిల్లి సంచిలో వేసినట్టు గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు మిడతలు తిరివేస్తున్నాయి. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చల్లని దయ, దేవుని చల్లని ఆశీర్వాదము, దేవుని గొప్ప కృప, దేవుని నిండైన కనికరము ఉన్నప్పుడు నేనున్నాను. నన్ను కూర్చోబెట్టి నన్ను పోషించిన దేవుడు, నన్ను నడిపించిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడని, వాక్యము క్షుణ్ణముగా నేర్చుకోవాలని, నీ ఆత్మ వాక్యమును పట్టుకోవాలని, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. ఆయన నిన్ను ఏమాత్రము విడువడు. మరి నీవు పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ బలముతోను ఆయన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచగలుగుతున్నావా? ఆయనగా గణపరచగలుగుతున్నావా? అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీవు మాకు తొలకరి వర్షము, కడవరి వర్షము, ఆది నీవు, అంతము నీవు. దివారాత్రులు, సంవత్సరము ఆది మొదలుకొని అంతము వరకు నీవు మమ్మల్ని కనిపెట్టే దేవుడవని, దీవెనకరమైన ఆశీర్వాద వర్షములు కురిపించే దేవుడవని, దీవెనలు కుమ్మరించే దేవుడవని నీ నామమును స్తుతించి ఘనపరిచి మయంపరిచి అనేక మందికి దీవెనకరముగా యేసు నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.